డిజైన్స్ ఇట్లా అట్లా ఏం లేదు. బాగుంది, సెట్టింగ్ చేసే వచ్చింది. కొద్దిగా కింద పెట్టాలా? ఎందుకు ఇట్లా చూపిస్తే అయిపోతుంది కదా. ఈ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాం మేము. ఇది వదిన నీ సైజ్ ఇదేనా నీ సైజా? నీ సైజ్ ఇది, నీ సైజ్ ఇది, నా సైజ్. ఓకేనా? నేను వేయనా, మీరు వేసుకుంటారా? వేస్తుందా? వేసుకుందాం పట్టు, ఎవరిది వాళ్ళు. కొంచెం ముందు ప్రకారం ఓల్డ్ బ్యాంగిల్స్ తీసి ఫస్ట్ కూర్చేది. ఒకటి ఉంచుకోవాలా వెనకాలకి? ఇవి ఉంచుకుంటుంది అందుకే అంట కళ్యాణమ్మ. ఒకటి ఉంచుకోవాలంట కదా, సెంటిమెంట్స్ అన్ని. అదొక్కటి వల్ల డిఫరెంట్గా ఉంటుంది కానీ. అయితే వెనకట గాజులు ఆయన ఏం చేస్తుండే, అవి వేసినాక ఇది చితుకుతుండే అట్లా బోడ ఉండకుండా. ఇప్పుడు ఫ్యాషన్గా అయింది కదా. సో ఇగో మేము నవరాత్రికి ఇదే ఫస్ట్ టైం అండి గాజులు కొనుక్కోవడము. ఇదిగో మేమందరం కలిసి ఇక ఇవి మా కస్టమర్ దగ్గరనే తీసుకున్నాము. ఇదిగోండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి. నువ్వు సెకండ్ టైమా? నువ్వు కళ్యాణి ఫస్ట్ టైం. ఇవి మళ్ళీ తీయద్దు, దసరా అయిపోయిన తర్వాతనే మొత్తం ఇంకా. ఓకేనా? అత్తుకుందా చూడండి, బాగున్నాయి కదా. నేను కూడా ఇదే ఫస్ట్ టైం నవరాత్రికి వేసుకోవడము. నేనైతే ఇప్పుడు వేసుకోలేదు, సెకండ్ టైం. నేను తీసిస్తాను తిందా. దేవుడు ఏదైనా చిన్నోళ్ళకి కాదు, పెళ్ళైన వాళ్ళకు తొందరగా పెళ్లి చేసుకొని కూడా వేపిస్తా. వదిన నీ కలర్ చాలా బాగున్నాయి వదిన, నాకు మస్తు నచ్చింది ఈ కలర్ కదా కళ్యాణి. మంచి పింక్. ఇదేంటంటే ఇట్లా కలర్ఫుల్ గా కనబడుతుంది. వదినకేమో అది నచ్చిందంట, నాకు మస్తు నచ్చింది ఇది. ఇది డిఫరెంట్ గా ఉందండి. ఇందులో గోల్డ్ టిష్యూ లేదు, ఇందులోనేమో గోల్డ్ ఉంది టిష్యూ. అయితే ఇదిగో ఇంతవరకు ఒక సెట్, ఇంతవరకు ఒక సెట్. ఎట్లా తీసుకొని అట్లనే వేసేయి కళ్యాణి. అయితే నీకు ఎక్కువ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఇవి ఉంచుకో గోల్డ్, ఈ గోల్డ్. ఒకవేళ కొంచెం అంతగానం వద్దు అనుకుంటే ఈ గోల్డ్ తీసేసేయి. ఓకేనా? గోల్డ్ తీసేస్తే లుక్ ఉండదు. ఇదే ఫస్ట్ టైం తల్లి వేసుకోవడం, ఇట్లనే ఎప్పుడు వేసుకోవాలి ఇక. ఇంద్రా ఏమంటావు? గోల్డ్ తీసేస్తే లుక్ ఉండదు. అవునా? ఒకసారి చూద్దామా ఎట్లుంటుందో చూద్దాం. చూసినావా? ఆమె దానికి లుక్ ఉంటుంది. ఇట్లా షైనింగ్ లేదు కదా, అంటే కలర్స్ తెలియట్లేదా? హార్డ్గా లేదు, ఇట్లా ఇట్లా హార్డ్గా అనిపిస్తుంది. ఉంచుకో. ఎట్లా బాగుంది అత్తమ్మ? ఎట్లా బాగుంది? ఇట్లా బాగుందా? ఇట్లా పెట్టుకోవాలా? సరే అనేసతే కళ్యాణ్. ఒక్క నిమిషం ఉందా. ఫస్ట్ ఏం లేదు ఒక్క నిమిషం ఉండు. చాలా అవుతున్నాయి కదా చెట్లకి, నిండా వస్తాయి, నిండా కనబడతాయి. 1 బ్యాంగిల్ వేసుకుంటే బాగుంటుందా? చాలా అవుతున్నాయి. ఇంకెన్ని చిన్నదేనా కళ్యాణ్? ఇది 2-4 పెట్టిందిగా. ఇది చాలా తెచ్చుకోవాలా? సబ్బు పెట్టుకోవచ్చుకోవాలా? సప్న ఈడికే ఎక్కువ అయిపోయింది. ఇంకా ఏం కాదు, గీడికి వస్తాయి. ఇవే సెట్ వదినా, వేసుకోవడమే నీట్ వేసుకోవాలి. అట్లనే ఈరోజు ఎప్పుడు వేసుకుంటున్నామా ఏంటి? వేసుకో, జాగ్రత్త. అప్పుడే అయిపోయింది.
అందరం పెట్టుకోండి. నువ్వేరా స్వప్న, నువ్వే ఏయ్ ఏయ్ స్వప్న. లాస్ట్ కదా గ్రీన్, గ్రీన్ లాస్ట్ అంతే, గ్రీన్ లాస్ట్. ఎన్ని రోజులు ఇంత గాజులు ఒకరికొకరికి వేసుకోక సబ్బు పెట్టుకొచ్చుకుంటారు. ఏం కాదా నొప్పిలేస్తుందా నీకు? ఇక్కడ నుంచి పిల్ల అక్కడి నుంచి తీసుకున్నావు, అవి తీస్తున్నాయి. అవి తీసిందా ఇప్పుడు? తీయలే మర్చిపోయినా. మరి షైనింగ్ వస్తుంది తెలుసా ఇది. గోల్డ్ ఇది పోతుందిరా, మెరుపు పోతుంది, అట్లా అట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది. శుక్రవారం అని అందుకే రమ్మన్నా. కళ్యాణి కూడా ఇప్పుడే వచ్చిపోయింది, కానీ ఆమె తప్ప ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఒక్కటి రే ఏం కాదన్నా, నీకు తక్కువ కాదు, నాకు ఇంట్లో ఉన్నట్టు తీసుకుంటాను. ఇంకా తీసుకున్నా, నీకు ఈజీగా వస్తుంది కదా. నువ్వు కెమెరా మొత్తం ముందుకు అంటే వేసిన కలర్ లేవు కదా అదనా. ఈమెకు రెండు ఉన్నాయి ఏంటిడా, ఇంట్లో ఎక్కువ అయింది, ఇంట్లో ఎక్కువ అయింది. అయ్యా నీ తెలివి చల్లగుండా. కళ్యాణి ఫస్ట్ మెరూన్ వేసుకో. ఓకే రైట్. ఇదిగో రోజు సారీయే కట్టుకోవాలి, డ్రెస్సెస్ వేసుకుంటే అంత అట్రాక్షన్ ఉండదు కదా. లాంగ్ ఫ్రాక్స్ అయినా ఒక లాగా ఉంటదేమో గానీ ఈ డ్రెస్సెస్ మీదకి అస్సలు బాగుంటది. రోజు పింక్ పక్క పంటే బ్లూ వేసినావు, ఇక్కడ పింక్ పక్క పంటే గ్రీన్ వేసుకున్నావు. చూడు మిస్ అయింది ఆర్డర్. బ్యాక్ మెరూన్ వేసుకున్నావు. ఇది ఈడ బ్యాక్ మెరూన్ ఉంది, ఈడ కూడా మెరూన్ ఉందా. ముందు మళ్ళీ రామ గ్రీన్ ఉంది, బ్యాక్ రామ మెరూన్ తర్వాత ఇక్కడ కూడా రామ గ్రీన్ ఉంది. అక్కడ పింక్ ఉంది, ఇక్కడ పింక్ ఉంది, అక్కడ పింక్ తర్వాత బ్లూ ఉంది, ఇక్కడ గ్రీన్ వేసినావు. ఇప్పుడు బ్లూ గిరికి కావాలా, ఈజీ ఎక్కుతున్నాయి. నువ్వు ఇది ఇక్కడ వేయాలా, అది అక్కడ వేసేది. ఆ బ్లూ కదా. సోప్ తోటి వేసుకో, ఈజీగా తీయడానికి వస్తే వేసుకోండి, కరెక్ట్ గా వేసుకోండి. ఇవి మళ్ళీ తీయమత్తమ్మా, ఇవి ఇవే ఉండాలి. మా ఆయన ఏమంటాడో ఏంది ఎన్నలేదు ఇన్ని కసలు వేసుకున్నా. ఫస్ట్ టైం అసలు పెళ్ళికి వేసుకున్నా నేను ఇన్ని గనం. సౌమ్య పెళ్ళికి కూడా వేసుకోలేదు. ఈ గ్రీన్ పెట్టుకుంటుండ్రు, చేతులు నిండా పెట్టుకుంటుండ్రు. 3 డజన్ల గాజులు పెట్టుకుంటుండ్రు, 4 డజన్లు వేసుకుంటుండ్రు. ఈ గ్రీన్ కదా. బొక్కల చేతులకి బాగున్నాయా? బాగున్నాయా అండి? ఎంత అయినా కొంచెం దొబ్బుకున్న వాళ్ళకి వేరే ఉంటదిరా కదా, సన్నగున్న వాళ్ళకి. మా కళ్యాణి కూడా బాగున్నాయి. ఫస్ట్ టైం బ్యాంగిల్స్ వేసుకోవడం నవరాత్రి స్పెషల్. కరెక్ట్ వచ్చింది. గ్రీన్ ముందు కదా. నీ కన్ఫ్యూజన్ చల్లగా ఉన్నా నేను వేస్తా వదినా అంటే నువ్వు వినలేదు. అదే మీరు పెట్టుకురా అత్తమ్మ మీ కాలంలో? చేతి నిండా గాజులు కాదు అత్తమ్మ, నీకు అమ్మవారు దుర్గా మాతకి ఇట్లా నవరాత్రి గాజులు ఇప్పుడు కొత్తగా వచ్చినాయా లేకపోతే ఇవి ఇప్పుడే కొత్తగానా? జాగ్రత్త. కరెక్ట్ వచ్చినాయి. ఇప్పుడు ఒక ఆయన వస్తుండే సైకిల్ మీద అప్పట్లో. మా అత్తమ్మ ఎప్పుడు ప్లేట్ గాజులు లాగా ఇట్లా పల్క గాజులు వేస్తుంది. అవి గట్టిగా ఉంటాయి, అవే తక్కువ రేట్ అని అన్నది. తక్కువ రేట్ కానీ గట్టిగా ఉంటాయి. ఇవి ఉత్తనే స్మూత్ ఫ్యాన్సీ ఉత్తనే ఉంటాయి. అంతే అంటవా? ఇంకా అట్లా అనుకోవద్దు.
చాలా రోజులు ఉండాలని చెప్పాలి. అయ్యా బొమ్మని అప్పుడు గాజులు మెత్తగా ఉండేవి. ఈ గాజులు పెట్టుకోమని గాజులు తెచ్చుకుంటే ఒక వాళ్ళ ఉండని పాద ఎక్కించుకోవాలి దానికి ఎక్కించుకున్నాడు పెట్టుకో. కదులుతలేవు బ్రో, ఎక్కడి వరకే అలా కాదు. కూడా పెట్టి అలా పెట్టు. వెళ్ళిపోతున్నావు పిన్ని. ఎట్లా కళ్యాణి పెళ్లి ఫంక్షన్ లాగా పెట్టుకున్నట్టు. అంతే. సౌమ్య పెళ్లి కన్నా ఇంత నిమ్మలాగా పెట్టుకోలేదు. ఆమె పెళ్లి కూడా నిమ్మదే ఉందిరా ఆరోగ్యంగా. ఇంత నిమ్మలంగా మళ్ళీ ఎప్పుడైనా సేవకు పోయినప్పుడు రీల్ చేద్దామా? సేవకు పోయినాడు తీయలే అప్పుడు ఫస్ట్ సేవకు పోయినా ట్రైన్ లా. నాకు ఈ రజనీన కూడా వేసుకుంది కదా, మంచిగా అనిపించింది. అవి వేరే 9 కలర్స్, ఒక్క బ్యాంగిల్కే 9 కలర్స్ వచ్చినాయి. అది చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇదంతా అంటింది కదా, తర్వాత బ్యాంగిల్ ఇచ్చింది ముందు బోడగా అయిపోయింది. ఏం కాదులే. పెట్టండి. చూడండి, మేము అందరం బ్యాంగిల్స్ వేసుకున్నాం మా షాప్ లో. బాగుంది కదా? బయటకు కూడా పెట్టాలి. ఇట్ సైడ్ కొంచెం, ఇట్ సైడ్. అత్తమ్మ ఎట్లున్నాయి? మంచిగా ఉంది కదా? కనబడుతున్నాయా అసలు? చూడు మాన్వి, అలా కూడా కనబడుతున్నాయా? ఇట్లా కనబడుతున్నాయా? చూడు, టచ్ చెయ్యకు. మంచిగా కనబడుతున్నాయా? మమ్మీ కనబడుతుందా? ఓకే ఓకే. నువ్వు పెట్టవు? పెట్టినా ఇట్లా పెట్టినవా? ఓకే ఓకే. చూపించులే, గాజులు చూపించుకుంటేళ్ళు. అక్కడి నుంచి చూపించుకుంటేళ్ళురా, నీ ప్లేస్ లోకి వెళ్ళిపోయి ఇంకా అంతే. నవరాత్రికి బ్యాంగిల్స్ వేసుకున్నాం. మేము మేరోళ్ళమా? కనబడుతుందా ఇట్లా కొంచెం కదా? ఇదిగోండి, నవరాత్రికి నేను కూడా బ్యాంగిల్స్ వేసుకున్నాను. మా వాళ్ళకి కూడా బ్యాంగిల్స్ వేయించినాను. చూడండి ఎట్లున్నాయి, బాగున్నాయి కదా? ప్లీజ్, ఒకవేళ బ్యాంగిల్స్ నచ్చితే మా షాప్ లో మేము ఇట్లా వేసుకోవడం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. వదినా, నువ్వు కూడా చెప్పు. చాలా సంతోషం. ఓకే ఓకే.